ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళికను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం సమయం ఆదా అవుతుందని మేఘవాల్ చెప్పారు. జమిలీ ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళికను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనం సమయం ఆదా అవుతుందని మేఘవాల్ చెప్పారు. జమిలీ ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లోనే అందిస్తారు. భాస్కర్, రామారావు, ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రతిష్టాత్మకంగా రేపు కేంద్రం ముందుకు రానున్న నేపథ్యం తెలుస్తుంది. అయితే రేపు కేబినెట్ సమావేశం, శీతాకాల సమావేశం జరుగుతున్నటువంటి అంశాన్ని రేపు చర్చకు వచ్చే అంశం ఉంది. ప్రధానంగా ఒకే ఎన్నిక సంబంధించిన ప్రణాళికలు పార్లమెంట్ ముందు తీసుకొచ్చే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికే 3 రోజులుగా ఆలస్యమైనప్పుడు కూడా రేపు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు దీనికోసం ప్రతిపాదించినటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టినారు. దీనికి సంబంధించిన జమిలీ ఎన్నికల వల్ల ప్రజాధనము దుర్వినియోగం అవుతుంది. దానివల్ల ప్రజాధనం దాంతోపాటు సమయ బాలన కూడా తగ్గుతుంది, దాని ఎట్లాంటి ఇబ్బంది లేకపోతుందని చెప్పేసి దానికి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే జమిలీ ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సూత్రప్రాయంగా అయితే బిల్లు ఆమోదానికి మాత్రం 361 మంది ఎంపీల మద్దతు కావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏకి ఇప్పటికే 293 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఎన్డీఏ కూటమికి 230 మంది ఎంపీల బలం కూడా ఉన్న నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందని ఒక ప్రధాని ఉత్కంఠగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా చూస్తున్నాం, ఇప్పటికే వారం రోజుల నుంచి పూర్తిగా దీని మీద ఒక కసరత్తు జరుగుతుంది. రేపు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం. దీనిపై అనేక సందర్భాల్లో చాలా మంది లోతుగా చర్చించిన పరిస్థితి. దీనిపై సీరియస్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా సీరియస్ గా చర్చ పెట్టే అవకాశం ఉంది. దీనిపై ఒకే ఎన్నిక ఒక దేశం అనే నిదానంతో ముందుకెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం రేపు ప్రధానంగా ఇది ఆమోదం చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే లోతుగా చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ ఇంకా కొన్ని సుమారుగా ఇంకో 18 పార్టీలు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆమోదం తెలిపే అవకాశం ఉంటే మేజర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రామారావు, ఎస్ భాస్కర్, ఇప్పుడు రేపు జరిగే అంటే ఒకవేళ ఎన్నిక జరిగితే మద్దతు తెలపాల్సి ఉంటే ఇప్పుడు కేవలం ఇండియా కూటమికి 235 ఉంది. ఇక ఎన్డీఏ కూటమికి చూస్తే మాత్రం 293 ఉంది. అయితే ఇంకా 361 మ్యాజిక్ ఫిగర్ని చేరాలంటే ఇంకొక 68 మంది ఎంపీల మద్దతు అవసరము. సో ఈ దిశలో ఈ ఇండియా కూటమిని చీల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతాయని చెప్పేసి భావించవచ్చా?
ఎస్ రామారావు, అయితే ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ఒక కలిసి కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 3 రోజులు ఆలస్యం కావడానికి కూడా ఇది ఒక కారణం నుంచి తెలిసిన అంశం. ఎందుకంటే ఆ గతంలో గత 2 పర్యాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఆ గతంలో కూడా ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే మేజర్ గా ప్రతిపక్ష పార్టీ ఆనందం లేకుండా ఈసారి ఈ టర్మ్ లో కనుక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేస్తుందా లేదన్న ఒక ఉత్కంఠతోటే ఈ 2 రోజులు ఆలస్యం తెలిసింది. అయితే ఆ మిగతా పార్టీల నుంచి ఏదైతే రాష్ట్ర ప్రజలు లోకల్ గా ఉన్నటువంటి పార్టీలతో మద్దతు తెలిపే అవకాశం, ప్రధానంగా దీని మీద చర్చ జరిగే అవకాశం, వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి సంబంధించి వీళ్ళని వ్యతిరేకించినా కూడా మిగతా పార్టీలు మద్దతు తీసుకుని రేపు బిల్లు పాస్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ప్రధానంగా రేపు బిల్లు ఆమోదించే దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిన పరిస్థితి ఉంది రామారావు.